ప్రార్థన నేర్పారు. ఆ ప్రార్థన ఏంటంటే, చాలా మందికి ప్రార్థన చెప్తే నువ్వెవడెవరా బాబు శిక్ష కొని తెచ్చుకుంటానంటావు అనేవారు. కానీ నాకు ప్రభు ఆ ప్రార్థన నేర్పారు. ఆ ప్రార్థన ఏంటంటే, ప్రభువా నేను తెలియక ఏదైనా చేస్తే అది మరలా చేయకుండా నా కన్నులు తెరువు. నేను తెలిసి ఏదైనా పాపం చేస్తే నన్ను శిక్షించు అనే ప్రార్థన చేసుకునేవాడిని నేను. ఏమండి, ఇష్టంగా ఉందా ఈ ప్రార్థన వినడానికి? ఇష్టంగా ఉంటుందా? ఆలోచించండి. ఎందుకు శిక్షించమంటున్నావు? శిక్షించు గాని నన్ను విడిచిపెట్టకు. శిక్ష అయినా పర్వాలేదు దేవా, నన్ను మాత్రం నువ్వు ఈ ప్రార్థన నేర్పారు యేసయ్య నాకు. నేను ప్రతిరోజు ఈ ప్రార్థన చేసుకునేవాడిని. ప్రభువా నాకు కోపం ఎక్కువ నాయనా, ఇదిగో నేను బలహీనుణ్ణి, ఒక్కొక్కసారి నా కోపం వస్తే నేను ఏం మాట్లాడుతాను నాకు తెలియదు. ప్రభువా నేను ఆటోమేటిక్ అలా చేస్తున్నాను, నన్ను క్షమించు. దీనిని బట్టి నేను ఎవరినైనా బాధ పెట్టుంటే, ఇదిగో నీకు కూడా బాధే కదా, ఇదిగో నన్ను శిక్షించు ఏదోలాగా, కానీ నన్ను విడిచిపెట్ట. శిక్ష అయినా పర్వాలేదు కానీ నన్ను